చూడొచ్చు చిన్న నవీన్ యాదవ్ కూడా ఉన్నారు. హాయ్, ఏం పేరు నీ పేరు? అన్షిత్. ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీగా అంటే ఏం హ్యాపీ, ఎందుకు హ్యాపీ చెప్పు? మా డాడీ గెలిచి. అవునా, డాడీ గెలిచారని ఎట్లా తెలిసింది? ఎట్లా అంటే ఫ్రెండ్స్ అందరికి చెప్తావా డాడీ గెలిచారని? చెప్తావా? సో ఇంకా చూడొచ్చు ఇక్కడ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఏకంగా ఏడుస్తూ ఉన్నారు. గెలవడాన్ని తట్టుకోలేకపోతూ ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? ఓకే, సో ఇక్కడ మరొక వైపు చూడొచ్చు మెయిన్ పర్సన్ ఇక్కడ. ఎక్స్క్యూజ్ మీ, మదర్, నవీన్ యాదవ్ వాళ్ళ మదర్ ఉన్నారు. అమ్మ ఏంటి అవి ఆనంద బాష్పాలేనా? అయ్యో ఏడు ఎట్లా ఫీల్ అవుతున్నావు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము. చాలా నీ కళ్ళలో తెలుస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. రేవంత్ రెడ్డికి 1000 కోట్ల దండాలు. రేవంత్ రెడ్డి సార్కి చాలా చాలా ధన్యవాదాలు. మమ్మల్ని మా కొడుకుకి ఇచ్చినందుకు, ఆయన గెలిపించుకున్నందుకు 1000 కోటి వందనాలు. ఏంటమ్మా నీ బిడ్డ ఒక్క ఓటు 2 ఓటు కాదు 25,000 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యే అయినాడు. 40 ఏళ్ళ కష్టం అమ్మా, 40 ఏళ్ళ కష్టం. ఈ రోజుది నిన్నటిది మొన్నటిది కాదు, 40 ఏళ్ళ కష్టం మాది. ఇప్పుడు ఫలించింది. రేవంత్ సార్ దయ వల్ల మాకు అది దక్కింది. 40 ఏళ్ళ నుంచి ఎన్నో చూస్తుంటారు కదా మీరు. ఇన్ని చూసినాం. ఇప్పుడు నేను అనిపించిందమ్మా నీ కొడుకు ఎమ్మెల్యే అవుతాడని? అనిపించింది, కానీ మధ్యలో రాక్షసులు తొక్కేసారు. మా ఆయన తొక్కేసారు, నా కొడుకును కూడా తొక్కి పండబెట్టాలని చూసారు. కానీ ఆ భగవంతుడు ఒకడు ఉన్నాడు. భగవంతుడు దయ వల్ల, రేవంత్ దయ వల్ల మా కొడుకు గెలిచిండు. చాలు. టికెట్ ఇచ్చినప్పటి నుంచి రోజు దేవుడికి ఏం మొక్కుకున్నావు? గెలవాలనే మొక్కుకున్నాము. గెలవాలి, ప్రజల బాధలు తీర్చాలి. మనం గెలిచాక అయిపోదు మనది. ప్రజలకు వాళ్ళకి ఏమైతే మనం వాగ్దానాలు చేస్తున్నామో అవి కంపల్సరీ తీరవాలి.